కనుక ఎప్పుడైతే నేరం జరిగిందో ఇటువంటి అఫెన్సెస్ వెంటనే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఆఫ్టర్ ఆల్ కంప్లీటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళకు వీళ్ళకు సమర్థత లేదు, వాళ్ళకి ఏదో క్లాష్ వచ్చింది, వాళ్ళకి వీళ్ళకి ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వచ్చింది, అప్పుడు తీసుకొచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వైపులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. చెప్పండి. మరి అమ్మాయి ఆరోపిస్తోంది అంటే ఫస్ట్ తన ట్విట్టర్ లో చెప్పింది, నాకు తను చాలా సపోర్ట్ చేశాడు, తన వల్లే నేను ఈ స్టేజ్ కి వచ్చానని తను పాజిటివ్ గా కూడా రియాక్ట్ అయింది. రెండు కేసులలో సేమ్ జరిగింది. ఇప్పుడు ఈవెన్ ఆ అమ్మాయి ఇప్పుడు లవణ్య రాజ్ తరుణ్ విషయంలో కూడా ఇప్పుడు ఈ హర్ష సాయి కేసులో కూడా ఈ అమ్మాయి రీసెంట్ గా ఒక ఫిలిం నేను చూసిన, ఆమె విట్నెస్ చేస్తా ఉన్నది, హర్ష సాయి గురించి ప్రేజ్ చేసింది. ప్రేజ్ చేసిన తర్వాత అవకాశాలు వచ్చినాయి, ఈమె ప్రొడ్యూసర్ అంటా ఉంది. హర్ష సాయి మళ్ళీ దాని తర్వాత ఆయనే కీ రోల్ ప్లే చేసిన అంటున్నాడు. ఆయనకు సినిమా మీద రైట్స్ ఉన్నాయంటుంది. ఎప్పుడైతే రైట్స్ నీకు ఇవ్వలేదో, లేదంటే ఎప్పుడైతే నీకు షేర్ అందలేదో అప్పుడే ఇష్యూస్ బయటికి రావాలా? అంటే డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తుందని డబ్బుల కోసము హర్షసాయి ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం ఆరోపణ చేస్తుందా, అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ మనకు తెలియదు. నేను అనేది ఏంటంటే ఈ మెసేజ్ అందరికి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే నీ మీద అఫెన్స్ జరిగిందో నువ్వు ఎందుకు ముందుకు రాలేదు, ఇది అంటే ఒక అండో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ పర్టికులర్లీ అబౌట్ దిస్ లేడీ, బట్ ప్రతి ఒక్కరు అండో అడ్వాంటేజ్. అంటే ఐ కమ్ అక్రాస్ మెనీ కేసెస్. ఈ రోజు ఈ అవకాశం ఉందంటే కనుక ఈ రోజు జరిగింది, నేరం జరిగిందంటే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి మీరు కేసులు పెట్టాలంటే హౌ మచ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ ఇది ఎట్లా ఫ్యాక్ట్ ఎట్లా ప్రూవ్ అవుతుంది? దీనివల్ల కేసులు నేరుగారిపోతాయి. సేమ్ టైమ్ అడ్వాంటేజ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. సో ఇది పూర్తిగా నిర్మూలించబడాలంటే లా ఏదైతుందో అది చేంజ్ కావాల్సిన అవసరం అవుతుంది. ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడన్నా అట్లీస్ట్ ఈ లాస్ ఏవైతున్నాయో స్ట్రింజెంట్ గా మార్చాలి. అండ్ పోలీసులు ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేస్తున్నారో, ఒక కామన్ కేసు వెళ్ళినప్పుడేమో వీళ్ళు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టరు, కామన్ పర్సన్ వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టరు. ఇదే హర్ష సాయి కేసు కాకుండా ఇంకొక కామన్ పర్సన్ అయి ఉండి, లేదంటే విమెన్ ఇంకొక వేరెవరి వ్యక్తి అయి ఉండి ఇదే కంప్లైంట్ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పి ఒక 100 సార్లు వాళ్ళని తిప్పుకుంటారు. బట్ వేరే ఇటువంటి సెలబ్రిటీస్ వచ్చేసరికి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టేసి రిజిస్టర్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఒక కాన్సిక్వెన్సెస్ ఏమైతున్నాయి అంటే సీదా తీసుకుపోయేసి 376 నాన్ బెయిలబుల్ తీసుకుపోయేసి జైలు వేస్తున్నారు. 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు, 6 నెలలు, 3 నెలల వరకు వీళ్ళు బెయిల్ రాని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఫెమిలియారిటీ, నేమ్, ఫేమ్, పాపులారిటీ ఏదైతుందో ఒకటేసారి కంప్లీట్ గా డైల్యూట్ అయిపోతే నీరు గారిపోతుంది. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వంలో ప్రాబ్లం, అట్ ది సేమ్ టైం చట్టాలలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అది కూడా ఒక ప్రాబ్లం అని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్ మేడం, మీరు